సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరన్నా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, సో రేపు మార్కెట్ ఏంటి, రేపు నిఫ్టీ 50 ఎక్స్పైరీ కదా, రేపు మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు మార్కెట్లోకి వెళ్ళిపోదాం. ఓకే, రేపు మార్కెట్లోకి వెళ్ళిపోయే ముందు మీకు నేను చెప్పాల్సింది, మార్కెట్లో ఫాల్ ఎందుకు వస్తుంది, రీజన్ తెలియాలి కదా, మార్కెట్లో ఫాల్ ఎందుకు వచ్చిందని. సో ఫస్ట్ థింగ్, మార్కెట్ లో కొన్ని న్యూస్ బేస్డ్ గా కంటిన్యూ చేసుకుంటూ వెళ్దాం. రీజన్ కూడా చెప్తాను ఏంటో, దాన్ని బట్టి మీరు చూడండి. ఓకే, నిన్న 12th ఇండియాది ఒకటి, ఇండియాది మళ్ళీ ఇన్ఫ్లేషన్ రేట్ ఇండియాది ఒకటి, యూఎస్ ఇన్ఫ్లేషన్ రేట్ ఇది ఒకటి వచ్చింది. ఓకే, బాగానే ఉంది. పాయింట్ ఇండియాది ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, 0.2%, 0.9% వచ్చింది. యాక్చువల్లీ ఎంత అనుకుంటున్నారో దాని మీద కొద్దిగా ఎక్కువ వచ్చింది. ఓకే, బాగానే ఉంది. ఇది ఏదైతే ఇది ఉందో ఇండియాది 3.8, ఇది కూడా ఓకే. అంటే మన ఇండియన్ మార్కెట్ లో ఏదైతే న్యూస్ ఉందో దాంట్లో పెద్ద ఇంపాక్ట్ ఏం లేదు. ఓకే, బాగానే ఉంది. యుఎస్ మార్కెట్ ఏదైతే ఇన్ఫ్లేషన్ రేట్ మీటింగ్ ఉందో ఇది 3.10, 3.20, ఇందులో మేజర్ డిఫరెన్స్ ఏం లేదు కదన్నా. 0.10% పెరిగింది అంటే 0.1% పెరిగింది అనుకోండి. సో మేజర్ డిఫరెన్స్ లేదు కదా, ఇక్కడ ఏం పెద్ద ప్రాబ్లం అంటే ఇక్కడ కూడా ప్రాబ్లం లేదు. అంటే యుఎస్ తాలూకు రిలేటెడ్ గా, న్యూస్ రిలేటెడ్ గా అయితే ఏం ప్రాబ్లం లేదు మార్కెట్ లో ప్రజెంట్ చూస్తే. న్యూస్ కి ఇంపాక్ట్ అయ్యి మార్కెట్ పడే అంత అయితే న్యూస్ కాదు. మరి దేని వల్ల పడుతుంది? బికాస్ ఆఫ్ సిబి. ఓకే, ఏం చేసింది అంటే సిబి రీసెంట్ గానే ఒక అనౌన్స్మెంట్, అంటే అనౌన్స్మెంట్లు అంటే వాళ్ళు ఎలాంటి వర్డ్స్ కానీ సిబి చైర్మన్ ఒక అంటే లైక్ మీటింగ్ లో కానీ, లేకపోతే ఒక ట్విట్టర్ లో కానీ, లేకపోతే వాళ్ళు యూజ్ చేసే ప్లాట్ఫామ్స్ లో పదాలు ఎలాంటివి, ఇప్పుడు మార్కెట్ క్రాష్ అయ్యే రిలేటెడ్ వాడాడు అనుకోండి, అలాంటప్పుడు మార్కెట్ లో ఇన్వెస్టర్స్ భయపడతారు. ఇప్పుడు దేనికోసం సిబి అంటే, సిబి మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గా మెయిన్ థింగ్ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ రిలేటెడ్ గా కొన్ని డిసిషన్స్ తీసుకుంటుంది. అండ్ దాంట్లో కొన్ని మీకు ఎలా చెప్పాలంటే ఆపతోపాలు కనబడుతున్న ఇన్వెస్ట్మెంట్స్ లో రిలేటెడ్ గా ఏవో అతను చైర్మన్ కొన్ని డైలాగులు చెప్పాడు. ఇప్పుడు ఇది ఎలా ఇంపాక్ట్ పడిపోయింది అంటే ఇన్వెస్టర్స్ మీద. ఇప్పుడు అలా అంటే ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు చెప్పండి? ఇప్పుడు స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ లో కొన్ని ఆపతోపాలు ఉన్నాయంటే రీసెంట్ గా మేము ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు స్టార్ట్ చేసాం. అలాంటి స్మాల్ క్యాప్ లో ఏమైనా బాగాలేదు అంటే ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తారా? సో ఇప్పుడు అదే జరుగుతుంది. సో దానివల్లే మార్కెట్ అయితే కంప్లీట్ ఒక డౌన్ సైడ్ రావడం, ఒక ఫాల్ కనబడడం మనకి, మీకు అందరికి ఇంచుమించు అదే జరుగుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మీకు చూపిస్తాను నేను స్మాల్ క్యాప్ లో కూడా ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుందని. సో మీరు దాన్ని బట్టి మీరు చూడండి. ఓకే, నిఫ్టీ స్మాల్ క్యాప్, ఓకే, నిఫ్టీ స్మాల్ క్యాప్ చూస్తే నిఫ్టీ 50, నిఫ్టీ బీజ్, నిఫ్టీ స్మాల్ క్యాప్ మీరు వెళ్ళి ఒకసారి మీ దీంట్లో చూడండి. నేను ఒకసారి ఏంజల్ 1 లో కూడా మీకు చూపిస్తున్నాను. నిఫ్టీ స్మాల్ క్యాప్ లో మేజర్ డిఫరెన్స్ వచ్చింది. మేజర్ డిఫరెన్స్ ఇన్ ద సెన్స్ మార్కెట్ లో బాగా హెవీ డ్రాస్టిక్ స్మాల్ క్యాప్ పడింది ఎక్కువ. ఓకే, మీరు వెళ్ళి నార్మల్ స్మాల్ క్యాప్ వెళ్ళి ఒకసారి ఆగండి, మీకు చూపిస్తాను. ఓకే, సో నిఫ్టీ స్మాల్ క్యాప్ నేను చెప్తున్నాను. నిఫ్టీ స్మాల్ క్యాప్ చార్ట్ చూస్తే అప్పుడు అంటారు ఓకే అని. క్యాప్ 25 ఇండెక్స్ రెస్పాన్స్ వచ్చాయి. ఇక్కడ మీరు జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను. ఏంజల్ 1 లో మీరు ఆలోచించి చూడండి. ఏంజల్ 1 లో ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను. స్మాల్ క్యాప్ రీసెంట్ హై నుంచి చూడండి 16,000 నుంచి ఎలా ఫాలో అయింది, 15,000 దాకా వచ్చింది. స్మాల్ క్యాప్ లో కరెక్షన్ కనబడుతుంది. మీరు వీలైతే స్మాల్ క్యాప్ చార్ట్ కూడా ఓపెన్ చేసి ఒకసారి మీ ట్రేడింగ్, కొన్ని బ్రోకర్లు డైరెక్ట్ చార్ట్ ఎలా చేస్తారు ఓపెన్ చేయడానికి. సో మీరు వెళ్ళి ఒకసారి స్మాల్ క్యాప్ ఓపెన్ చేసి చూడండి. ఇప్పుడు రీసెంట్ గా ఏమవుతుంది, స్మాల్ క్యాప్ లో మేజర్ కరెక్షన్ ఇది ఇప్పుడు స్మాల్ క్యాప్ లో. సో ఇది దేనివల్ల అంటే, ఇప్పుడు మీకు కూడా యూట్యూబ్ లో చూడొచ్చు, సిబి రిలేటెడ్ గా స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ రిలేటెడ్ గా ఏవైతే ఇష్యూ పాస్ చేస్తుందో ఆపతోపాలు కనబడుతుంది ఇన్వెస్టింగ్ సరిగ్గా లేవు, స్మాల్ క్యాప్ ఏదో జరుగుతుంది అని, దానివల్ల ఇవి మార్కెట్ క్రాష్. ఓకే, దాని తప్ప ఇంకేం లేదు. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే క్రాష్ కూడా ఎలా అంటే, క్రాష్ అని కాదు ఒక ఫాల్, బట్ మార్కెట్ లో అబ్జర్వ్ చేస్తే ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ ఏమైంది, కంప్లీట్ వర్స్ట్ జోన్ లోనే ఉంది. నేను ఈ లెవెల్ చెప్పాను, ఇది వర్స్ట్ జోన్, ఇక్కడ ట్రేడ్ చేయొద్దు అని. ఇంచుమించు నిఫ్టీ 50 ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ టైం పాస్ చేసింది, కింద బ్రేక్అవుట్, మళ్ళీ టైం పాస్, మళ్ళీ బ్రేక్అవుట్, ఇంక వర్స్ట్ మూమెంటం.
ఇది బ్యాంక్ నిఫ్టీ కంప్లీట్ ఇలానే ట్రేడ్ అయింది. నిఫ్టీ 50కి వస్తే నిఫ్టీ 50 వాస్ ద గుడ్, ఎందుకంటే కొద్దిగా మంచి ఫాల్ వచ్చింది. మీరు అబ్జర్వ్ చేస్తే నిఫ్టీ 50లో నేను ఈ లెవెల్ నేను చెప్పాను, నేను అనాలిసిస్ ఏది చేస్తున్నాను కరెక్ట్ గా అలాగే అవుతుందా చూడండి. నేను ఈ లెవెల్ పైన కాల్ ఆప్షన్ అని చెప్పాను. ఓకే, ఈ లెవెల్లో ఏది వచ్చినా కొద్దిగా ఆగి చేయండి, ఎందుకంటే ఇక్కడ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుంటే కొన్నిసార్లు ఇక్కడ నుంచి తీసేసుకుంటుంది, అంతా ఒకటే జోన్ అని చెప్పాను. మార్కెట్ ఏమైంది, ఫాల్ అయింది, ఇక్కడ టైం పాస్ చేసింది. ఇక్కడ ఎప్పుడైతే ఫాల్ అయిందో ఈ క్యాండిల్ కింద కానీ ఈ క్యాండిల్ ఫాల్ లో కానీ మీరు దూరుంటే ఇక్కడ మంచి ట్రేడ్ అయ్యేది. ఇక్కడ వరకు 22,080 వరకు మంచి ఫాల్ వచ్చింది. ఓకే, ఇది ఫస్ట్ టార్గెట్. మళ్ళీ ఇక్కడే సపోర్ట్ తీసుకుంది, ఎగ్జాక్ట్ నేను పెట్టుకున్న లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. మళ్ళీ అక్కడ నుంచి ఒక ఫాల్ వచ్చి మళ్ళీ కింద 21,920 ప్రీవియస్ సపోర్ట్ ఏరియా వరకు వచ్చింది మార్కెట్. ఈ ఫాల్ అవడానికి కారణం రీజన్స్ అవే. ఓకే, మార్కెట్ లో మేజర్ న్యూస్ ఇంపాక్ట్ అయితే ఏం లేదు. ఓకే, రేపు నిఫ్టీ 50 ఎక్స్పైరీ కాబట్టి రేపు నిఫ్టీ 50 ఎక్స్పైరీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ రోజు అయిపోయింది, ప్రీమియమ్స్ రేపటికి హెవీగా ఉంటాయి. నిఫ్టీ 50 అండ్ సెన్సెక్స్ అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ కూడా చూద్దాం, ఎందుకంటే చాలా మంది మిడ్ క్యాప్ నిఫ్టీలో కూడా ట్రేడ్ చేయడానికి చూస్తుంటారు. బట్ యూజువల్లీ ఎక్స్పైరీ పక్క రోజు ట్రేడ్ చేయండి, అంటే ఈ రోజు నిఫ్టీ 50 ఎక్స్పైరీ కదా, రేపు సెన్సెక్స్ లో ట్రేడ్ చేయడానికి చూడండి. ఎందుకంటే దేని ఎక్స్పైరీ దానికి తగ్గట్టు జోన్ లోనే అవుతుంది. ఆల్రెడీ ట్రెండింగ్ మార్కెట్ అయిపోయింది, రేపు కూడా నిఫ్టీ 50 ఎక్స్పైరీ కదా, ట్రెండింగ్ మార్కెట్ అవుతుంది కదా అని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఆల్రెడీ అయిపోయింది. ఈ రోజు ఏమవుతుంది, మార్కెట్ రేంజ్ లో ఉండడానికి కొద్దిగా పైకి కిందకి ప్రెషర్ ఇవ్వడానికి చూస్తుంది. ఎందుకంటే రేపు ఒక్క రోజు ట్రెండ్ జోన్ లో ఉందనుకో, మళ్ళీ ఆ తర్వాత రోజు మళ్ళీ ఫాలో అయినా పర్లేదు, ఎందుకంటే ఎక్స్పైరీ ఇంపార్టెంట్. ఎక్స్పైరీ రెండు వైపులా ప్రీమియం తినాలి కాబట్టి ఎక్స్పైరీ ఇంపార్టెంట్. సో రేపు సెన్సెక్స్ లో మీరు ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. సెన్సెక్స్ నెట్టుకున్న లెవెల్ బ్రేక్ అయ్యి మార్కెట్ మంచి ఫాల్ అయితే వచ్చింది. బట్ ఆ తర్వాత ఇప్పుడు నిఫ్టీ 50 అనాలిసిస్ మనం చూద్దాం. ఓకే, నిఫ్టీ 50లో ఈ సపోర్ట్లు తీసేస్తున్నాను, రెసిస్టెన్స్ మారిపోయి ఉంటాయి. ఇప్పుడు నేను నిఫ్టీ 50 ఓపెన్ ఇంట్రెస్ట్ 25 స్ట్రైక్ ప్రైజెస్ కరెంట్ రండి ఎక్కడుంది, 22,000 దగ్గర కంప్లీట్ రెసిస్టెన్స్ ఉందండి. 22,000 అంటే ఆల్మోస్ట్ మార్కెట్ ఇక్కడికి వస్తుంది రెసిస్టెన్స్. ఇవ్వండి, ఈ పై నుంచి 22,000 ఇక్కడికి వచ్చింది. మార్కెట్ ఫాల్ అవుతూ ఇక్కడ వరకు రెసిస్టెన్స్ తీసుకొస్తుంది, బాగానే ఉంది. సపోర్ట్ లేదు, నాకు మళ్ళీ అడిగితే సపోర్ట్ 21,700 దగ్గర నాకు కనబడుతుంది. బట్ నేనేం చేస్తానంటే ఇక్కడ ఒక లెవెల్ పెట్టుకుంటున్నా, 21,850 21,850. ఇది కూడా బ్రేక్ అయితే రేపు బాగా ఉండండి, ఇది జోన్ మార్క్ చేసుకోండి. ఈ జోన్ బ్రేక్ అయితే అప్పుడే మార్కెట్ లో మీరు హైయర్ టైం ఫ్రేమ్ లో ఈ కింద వరకు చూస్తారండి మార్కెట్ ని. ఇంకా డ్రాస్టిక్ ఫాల్ వస్తుంది, ఎక్కడి వరకు ఆల్మోస్ట్ ఈ రేంజ్ వరకు వచ్చేసే ఛాన్స్ ఉంది. ఈ రేంజ్ ఇది ఫస్ట్ సపోర్ట్ అవుద్ది, దాని తర్వాత సెకండ్ సపోర్ట్ కిందది అయ్యిద్ది. ఇంకా అంటే మార్కెటింగ్ ఫాల్ అవుతూ కింద వరకు వచ్చేస్తుంది. ఓకే, ఇంతవరకు ఇది మీరు అబ్జర్వ్ చేయండి. ఇది రేపు జరగవచ్చు, అంటే ఒకవేళ మార్కెట్ ఫాల్ అయితే రేపు జరిగిపోద్ది. ఇది ఇప్పుడు 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లోకి వచ్చి నేను మార్కెట్ అనలైజ్ చేస్తాను. ఓకే, పైన ఏముంది, రెసిస్టెన్స్ ఇవన్నీ రెసిస్టెన్స్ లేవు. ఇప్పుడు ఇది రెసిస్టెన్స్ అయిపోయింది, పైన ఇది రెసిస్టెన్స్ అయిపోయింది, ఇది రెసిస్టెన్స్ అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ మీరు ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే ఇండెక్స్ లార్జ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయండి. అంటే ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు యూటీఎఫ్ ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయి, ఇండెక్స్ నిఫ్టీ 50 ఫండ్స్, యూటీఎఫ్ ఇండెక్స్ నిఫ్టీ, అందులో మాత్రం ఇన్వెస్ట్ చేయండి. స్మాల్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ రిలేటెడ్ కానీ ప్రెసెంట్ ఏం పట్టుకోకండి. బాగా ఫాలో అయిన తర్వాత ఇది ఏం లేదు అని మళ్ళీ రికవరీ అవుతుంది చూస్తారు, అప్పుడు మళ్ళీ స్మాల్ క్యాప్ లో మీరు ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఇట్ విల్ వెరీ గుడ్. పడిన తర్వాత ప్రజెంట్ పడుతుంది కాబట్టి పడినవ్వండి, వదిలేసండి మార్కెట్ ని. ఫస్ట్ నిఫ్టీ 50 22,000 దగ్గర ప్రజెంట్ రెసిస్టెన్స్ ఉంది. సో ఇది రెసిస్టెన్స్ కిందే ఉంటది, ఏం మారదు. ఇది ఆల్రెడీ ఇక్కడ వచ్చి రెసిస్టెన్స్ ని క్లోజ్ అయింది. దాని తర్వాత 22,100 కూడా ఇదే రెసిస్టెన్స్, పైన రెసిస్టెన్స్ ఉంది. ఇప్పుడు మార్కెట్ లో సపోర్ట్ ఎక్కడుంది, సపోర్ట్ అంటే పెద్దగా లేదు, 21,700 దగ్గర ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ ఉంది. ఓకే, 21,700 అంటే ఇక్కడ ఉంది, 21,700 ఈ జోన్ లో సపోర్ట్ ఉంది, ఇక్కడ సపోర్ట్ ఉంది. ఇది రెసిస్టెన్స్, ఇది రెసిస్టెన్సే. ఒక్కవేళ మార్కెట్ పడితే 21,880 ఉంది చూసారా, ఈ లెవెల్ క్రాస్ అయ్యి 15 మినిట్స్ క్యాండిల్ ఒక్కటి క్లోజింగ్ ఇస్తే చాలు. ఈ లెవెల్ క్రాస్ అయ్యి 15 మినిట్స్ క్యాండిల్ ఒక్కటి క్లోజింగ్ ఇస్తే 21,700 దాకా పడే ఛాన్స్ ఉంది. యూ క్యాన్ టేక్ అన్ ఆపర్చునిటీ హియర్. ఇక్కడ ఒక ఆపర్చునిటీ మీరు ప్లాన్ చేయొచ్చు. ఎప్పుడు మార్కెట్ కానీ పడితే 21,880 క్రాస్ అయ్యి క్లోజింగ్ ఇస్తే చాలు. 21,880 కింద 15 మినిట్స్ క్యాండిల్ ఒక్కటి క్లోజింగ్ ఇస్తే చాలు. 21,700 వరకు మీరు ప్లాన్ చేయొచ్చు, ఎందుకంటే మార్కెట్ అదే ఫాల్ లో కంటిన్యూ అయిపోద్ది. ఇది గుర్తుపెట్టుకోండి. మార్కెట్
ఇన్ కేస్ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి కానీ స్మాల్ గ్యాప్ అప్ కానీ స్మాల్ గ్యాప్ డౌన్ కానీ గ్యాప్ అప్ కానీ ఈ రేంజ్ లో ఎక్కడైనా ఫ్లాట్ కానీ ఇలాంటి రిలేటెడ్ ఏది ఓపెన్ అయినా 21,880 క్రాస్ అవ్వకుండా ఈ పైనే ఉంది, దెన్ ఈ జోన్ లో ట్రేడ్ చేయొద్దు. 20,200 నుంచి 21,800 ఈ రేంజ్ లో ఎక్కడా ట్రేడ్ చేయొద్దు. ఓకే, మార్కెట్ ఇక్కడ స్మాల్ గా పైకి కిందకి టైం పాస్ చేస్తుంది ఇక్కడ ఈ రేంజ్ లో. సో అది ఇప్పుడు మీరు ట్రేడ్ చేయొద్దు, లాస్ అవుతారు. దీని కిందకి వెళ్తేనే, ఎందుకంటే ట్రెండ్ తో పాటు వెళ్తున్నాం, సో దీని కిందకి వెళ్తేనే మనం కంటిన్యూ అయిపోతాం. యాజ్ ఇట్ ఈస్ పుట్ బై చేసుకుని కంటిన్యూ అయిపోతాం. కాల్ ఎప్పుడు ప్లై చేస్తాం? 22,120 పైన 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ ఇవ్వగానే మీరు దూరిపోవచ్చు. ఎందుకంటే వీళ్ళందరూ భయపడడం, ఇప్పుడు ఎవరైతే కాల్ సైడ్ పుట్ సైడ్ సెల్ చేసుకుని కూర్చున్నారో వీళ్ళందరూ ఏం చేస్తారో ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం, భయపడడం స్టార్ట్ అవుతుంది, మార్కెట్ పైకి వెళ్తుంది. బట్ దీని పైన క్లోజ్ అవ్వాలి, ఈ జోన్ పైన క్లోజ్ అవ్వాలి. ఎందుకంటే ప్రీవియస్ ఫాల్, ఇక్కడ ఒక స్వింగ్, మళ్ళీ ఫాల్, ఇక్కడ ఒక స్వింగ్. సో ఇది లేటెస్ట్ పెద్ద స్వింగ్, అంటే ఇక్కడ నుంచి మళ్ళీ డ్రాస్టిక్ ఫాల్ అయింది. కాబట్టి దీని పైన క్లోజ్ అయితేనే 22,120 పైన 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ ఇచ్చి దాని పైకి వెళ్తుంటే మీరు సిఈ ప్లాన్ చేయొచ్చు. అంటిల్ అన్లెస్ ఈ ప్లాన్ చేయొద్దు. నేను మళ్ళీ అదే చెప్తుంటా, మార్కెట్ వదిలేసాను 2-3 రోజులు కావాలంటే, కానీ అన్నెసెసరీగా దూరొద్దు. మనం ఎక్కడ ప్లాన్ చేస్తాం? 22,880 సారీ 22,880 21,880 రెండు లెక్కలు మర్చిపోతున్నాను. 21,880 కింద మార్కెట్ 15 మినిట్స్ క్లోజింగ్ ఇస్తే అప్పుడు మీరు 21,680 వరకు మీరు ప్లాన్ చేసుకోవచ్చు, యాజ్ ఇట్ ఈస్ చెప్పినట్టే. ఓకే, ఇంకా అది ఫాలో అయిపోతే ఇంకా కిందకి వస్తుంది. బట్ ఇది మీరైతే ప్లాన్ చేసుకోవచ్చు. సపోర్ట్ 21,700 ఇక్కడే ఉంది సపోర్ట్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి పెద్ద టైం ఏం పట్టుకోదు, ఫాస్ట్ గా వచ్చేసే ఛాన్స్ ఉంది, చూసుకోండి. ఓకే, ఇదే నా వ్యూ, ఓన్లీ నా వ్యూ. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక పుట్ ప్లాన్ చేస్తాను, దీనిపైన కాల్ ప్లాన్. ఈ లోపట్ ఉంది అంటే నేను సెల్లింగ్ చేసుకుని కూర్చుంటా, రెండు వైపులు కాల్ పుట్టు సెల్ చేసుకుని కూర్చుంటా. అది నేను చేయను, నా ఆల్గో చేసుకుంటాను. సో సెన్సెక్స్ కి వెళ్దాం. సెన్సెక్స్ కి రండి. సెన్సెక్స్ మీరు చూస్తే మార్కెట్ డ్రాస్టిక్ గా ఫాల్ అయ్యి ఇక్కడ ఆగింది. ప్రీవియస్ ఈ సపోర్ట్ దగ్గర ఆగింది. ఇక్కడ నుంచి మీరు ఇంకొక లెవెల్ తీస్తే, క్లౌన్ తీస్తే, ఇది కింద ఒక సపోర్ట్, ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. ఓకే, ఇక్కడ 72,700 ఇస్ ఆల్సో వన్ సపోర్ట్. ఇది కూడా బ్రేక్ అయితే అప్పుడు 1 అవర్ టైం ఫ్రేమ్ లో 200 కూడా బ్రేక్ అయితే మార్కెట్ విల్ కమ్ డ్రాస్టిక్లీ టు హియర్, ఇక్కడ వరకు వస్తుంది. ఓకే, దీని తర్వాత క్లౌన్ చేస్తే దీని కిందకి వస్తే ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది అంటే ఈ లెవెల్ దా రెసిస్టెన్స్ ఉంది. 15 మినిట్స్ లోకి రండి. నార్మల్ గా ఇప్పుడు నేను ఓపెన్ ఇంట్రెస్ట్ చెప్తాను, చూసుకోండి ఒకసారి. ఓపెన్ ఇంట్రెస్ట్ ఏం లేదు సెన్సెక్స్ కి, అది అర్థమైపోద్ది ఓపెన్ ఇంట్రెస్ట్ చూసి. సో ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడికి వస్తుంటది. అది ఎక్కడ 73,000 రౌండ్ లెవెల్ కదా, చూడండి 73,000 రౌండ్ లెవెల్ కదా. సో 73,000 దగ్గరికి ఒక రెసిస్టెన్స్ మూవ్ అయిపోయి ఉంటది. రెసిస్టెన్స్, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వస్తుంటది. సో 73,000 ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద మీ మైండ్ లో పెట్టుకోండి. సెన్సెక్స్ లో ఒక ఆపర్చునిటీ అయితే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. 72,600 గాని బ్రేక్ అయితే, దీని కిందకి గాని మార్కెట్ వస్తే మీరు ఎక్కడి వరకు ప్లాన్ చేస్తారు సార్? 72,200 దాకా ప్లాన్ చేయొచ్చు. ఇది ఫస్ట్ టార్గెట్ అయింది. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే 71,600, ఇది కొద్దిగా పెద్ద టార్గెట్ అవుతుంది ఇక్కడ. ఓకే, ఇది బ్రేక్ అయితే ఇది, దాని తర్వాత ఇది బ్రేక్ అయితే ఇది కంప్లీట్ ఫాల్ లో వచ్చిందంటే వెరీ వెరీ గుడ్. బట్ రేపు మనకు ఒక ఛాన్స్ అయ్యేది ఇక్కడ ఈ రెండిట్లో ఒక ఛాన్స్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి, కన్ఫామ్ గా ఈ రెండిట్లో ఎక్కడో దగ్గర మనకు ట్రేడ్ దొరుకుతుంది. అయితే ఎక్కడైనా దొరుకుతుంది లేదా ఎక్కడైనా దొరుకుతుంది. ఓకే, సో ఇక్కడ మీరు ఆ ఆపర్చునిటీ యూజ్ చేసుకొని ట్రై చేయండి. ఎక్కడ 72,800 దగ్గర నుంచి 72,200 ఈ రేంజ్ ఒకటి, మళ్ళీ 72,200 నుంచి 71,600 ఈ రేంజ్ ఒకటి. ఈ రెండిట్లో మనకి మంచి ఆపర్చునిటీ అయితే దొరుకుతుంది. కాల్ ఎప్పుడు ప్లాన్ చేస్తామంటే 73,000 పైన 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ అవ్వాలి, దానిపైన ఇంకో క్యాండిల్ ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవ్వాలి, అప్పుడే మీరు సిఈ ప్లాన్ చేయండి. అప్పుడు ప్లాన్ చేస్తే ఏమవుతుంది? ఫస్ట్ టార్గెట్ ఇక్కడ వరకు వస్తుంది, దాని సెకండ్ టార్గెట్ ఇక్కడ వరకు వస్తుంది. బట్ పైకి వెళ్ళే ప్రెసెంట్ స్కోప్ నాకేం కనబడట్లేదు, అంటే పైకి వెళ్ళిపోద్ది అన్నట్టు లేదు. ఇక్కడ ఏమైనా కరెక్షన్ తీసుకుంటే తీసుకోవాలి. ఒకవేళ రేపు ఇంకా పడితే మాత్రం ఒక ఫిబ్ రిట్రేస్మెంట్ వేసి చూద్దాం 1 అవర్ టైం ఫ్రేమ్ లో. మార్కెట్ మీరు చూస్తే ప్రీవియస్ ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు వెళ్ళింది. ఓకే, లాస్ట్ స్వింగ్ ఇదే మార్కెట్ కి. సో ఈ లేటెస్ట్ స్వింగ్ నుంచి లేటెస్ట్ హై స్వింగ్ వరకు వేస్తే
కరెక్ట్ 0.50% బ్రేక్ ఈవెన్ 0.7% ఉంది. ఆల్మోస్ట్ డౌన్ ట్రెండ్ లోకి వస్తున్నట్టే. ఇది ఇప్పుడు వచ్చిందంటే ఇంక ఇది డౌన్ ట్రెండే. ఓకే, ఎందుకంటే మార్కెట్ లో ఆల్మోస్ట్ 7% వస్తుందంటే ఇంక పెద్ద ఫాల్ ఏం లేదు. బట్ ఓవరాల్ గా ఈ కింద నుంచి ఈ పై వరకు ట్రెండ్ చూస్తే మేబీ అది 50% రిట్రేస్మెంట్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఈ కింద నుంచి ఈ పై వరకు వేస్తే 0.50% కరెక్ట్ గా ఈ లెవెల్. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు నేను పెట్టుకున్న లెవెల్ అంటే ఓవరాల్ ఈ ట్రెండ్, ఈ డౌన్ ట్రెండ్ మీకు ఎలా చెప్పాలి, ఈ డౌన్ ట్రెండ్ 50% రిట్రేస్మెంట్ పైకి వెళ్తుంది. సో అలా కూడా ఛాన్స్ ఉంది. అందుకు నేను ఏం చెప్తున్నానంటే రేపు మీరు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. రేపు మీరు చూడండి మార్కెట్ లో ఏం చేయబోతుంది అని. దీని కింద ఏదైతే ప్రజెంట్ ఇప్పుడు సపోర్ట్ ఉందో 72,600 దీని కిందకి వచ్చింది అంటే మరి మార్కెట్ లో నెగిటివ్ ట్రెండ్. దీని కిందకి వచ్చింది అంటే దాని అర్థం దీని కిందకి వచ్చేయడం కాదు. అక్కడ నుంచి 72,600 నుంచి 72,200 వరకు ఒక సపోర్ట్ ఏరియా ఉంది. ఇదంతా ఈ కింద ఈ జోన్, ఈ జోన్ లో ఎక్కడ తిరిగి వెళ్ళిపోయినా 50% రిట్రేస్మెంట్ చేసుకుని వెళ్ళిపోద్ది. ఇది దాటి 72,200 కానీ బ్రేక్ అయిందా దాన్ని మైండ్ లో బైండ్ గా ఫిక్స్ అయిపోయి మార్కెట్ ఫాలో అవుద్ది. ఓకే, ఈవెన్ నిఫ్టీ 50 కైనా మీరు ఓవరాల్ గా ట్రెండ్ చూస్తే ఇది దీని 50% కాదు, ఇది 100% రికవరీ అయిపోయింది. బట్ 1 అవర్ టైం ఫ్రేమ్ లో ఇక్కడ నుంచి ప్రీవియస్ స్వింగ్ వేస్తే ఫుల్ గా లెంత్ వచ్చింది. బట్ ఈ ఓవరాల్ స్వింగ్ వేస్తే మనం ఈ ఓవరాల్ కింద నుంచి ఇక్కడ నుంచి కానీ మనం స్వింగ్ వేస్తే ఫిబ్ వేస్తే 0.6% దగ్గర రివర్సల్ 0.6% జోన్ లో ఉంది. ఓవరాల్ ఒకవేళ ఈ పెద్ద స్వింగ్ వేస్తే మాత్రం ఈ పెద్ద స్వింగ్ అంటే ఈ కింద నుంచి ఈ పై వరకు కానీ కంప్లీట్ గా పట్టుకుంటే 0.5% ఇంకా టచ్ చేయలేదు. ఇంకా డౌన్ ట్రెండ్ అంటే ఇంత పెద్ద ఫాల్ అవ్వడానికి టచ్ చేయలేదు. ఇంకా కొద్ది స్పేస్ ఉంది. కొద్ది రేపు ఎల్లుండి టచ్ చేసినా వెళ్ళిపోవచ్చు. ఓకే, ఈ ఓవరాల్ పెద్ద స్వింగ్ కి 50% కూడా రిట్రేస్మెంట్ అవ్వలేదు, కొద్దిగా ఉంది. ఈ స్వింగ్ కి అయితే 50% కరెక్ట్ రిట్రేస్మెంట్ అయింది. ఈ స్వింగ్ కానీ మీరు తీసుకుంటే ఇది 100% రిట్రేస్మెంట్ అయిపోయింది. సో దీన్ని పెద్ద కన్సిడర్ చేయకండి. ఇంకా మనం ఇప్పుడు కన్సిడర్ చేయాల్సింది ఈ స్వింగ్ వీటిని చూస్తే 50% రిట్రేస్మెంట్ దగ్గర ఉంది. సో కరెక్ట్ 50% రిట్రేస్మెంట్ దగ్గర ఉంది. రేపే ఇంట్రెస్టింగ్. రేపు మార్కెట్ ఇవి కానీ బ్రేక్ అయిపోయి అనుకో ఇంపార్టెంట్ లెవెల్ 21,900 అందులో 72,600 మార్కెట్ ఇంకా మనం ఫిక్స్ అయిపోవచ్చు. మార్కెట్ లో నెగటివ్ న్యూస్ గట్టిగా ఉంది, పడద్దని. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకోటి మిడ్ క్యాప్ నిఫ్టీ అన్నాను కదా. మిడ్ క్యాప్ నిఫ్టీ 15 minutes లో మిడ్ క్యాప్ నిఫ్టీ కూడా ఒకసారి చెక్ చేసేస్తాను. మిడ్ క్యాప్ నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్ లో 25 స్టేక్ ప్రైజెస్. కరెంట్ వీక్ మిడ్ క్యాప్ ఎప్పుడు ఎక్స్పైరీ 18th. సో 18th అంటే 18 మండేదే చూస్తున్నా. ఇక్కడ చూడండి మిడ్ క్యాప్ నిఫ్టీలో సపోర్ట్ ఉంది 10,400 దగ్గర. ఇదంతా సపోర్ట్లు ఇవన్నీ దూరంగా ఉన్నాయి. సో మిడ్ క్యాప్ నిఫ్టీ నాకు క్లియర్ గా ఏం కనిపిస్తుంది తెలుసా, టైం పాస్ చేస్తుంది. చూడండి ఇక్కడ సపోర్ట్ ఉంది, సపోర్ట్ దాటి ఇది బ్రేక్ అయింది. రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయిపోద్ది దీనిపైన. మిడ్ క్యాప్ నిఫ్టీలో మళ్ళీ రేంజ్ లో ఉంచడానికి ట్రై చేస్తారు. సో మిడ్ క్యాప్ నిఫ్టీ వదిలేసేయండి. ఓకే, నెక్స్ట్ నిఫ్టీ 50లో లాస్ట్ 5 minutes ఏమైంది, ఎవరున్నారు, హెవీ కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ సెన్సెక్స్ అయితే రాదు, వదిలేసండి. ఫ్యూచర్స్ లో లాస్ట్ 60 minutes లో నిఫ్టీ 50లో ఇక్కడ ఇంట్రెస్టింగ్ చూడండి. షార్ట్ బిల్డప్ ఓకే, బట్ షార్ట్ బిల్డప్ సెకండ్ టైం వచ్చినప్పుడు కొద్ది బిగ్ ప్లేయర్ టైప్ వచ్చాడు. లాంగ్ అన్వైండింగ్, మళ్ళీ షార్ట్ కవరింగ్, మళ్ళీ లాంగ్ బిల్డప్, మళ్ళీ షార్ట్ బిల్డప్. క్లోజింగ్ టైంలో ఎవడైతే వచ్చాడు చాలా పెద్ద పొజిషన్స్ క్రియేట్ చేశాడు. 33,5,200 ఇది చాలా పెద్దది. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే ఇది కొద్దిగా గట్టిగా 3,35,200 ఇది కొద్దిగా గట్టిగా సెల్ చేశాడు. ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ కొద్దిగా గట్టిగా వచ్చింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఇది కొద్దిగా ఫాల్ నెగిటివ్ గా ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ రోజు మార్కెట్ లోకి రండి. ఈ రోజు నేను ఏం అప్డేట్ ఇవ్వలేదండి, బికాస్ ఆఫ్ చిన్న పని మీద నేను బయటకు వెళ్ళాను. అసలు ఏమి చెప్పలేదు మార్కెట్ లో. బట్ మన సెల్లింగ్ మా ఆల్గో ఏమైంది, ఇంత మార్కెట్ వాలిటిలిటీలో కూడా ఆల్గో లాస్ అయితే ఇవ్వలేదు. ఆల్గో జస్ట్ బేసిక్ ప్రాఫిట్ ఇచ్చిందండి. బేసిక్ కూడా కాదు, అసలు ప్రాఫిట్ లాస్ ఇవ్వలేనట్టు ఇచ్చింది అంతే. మార్నింగ్ 339 రూపీస్ లాస్ లో ఉండాలి. ఓకే, ఓవరాల్ డే ఎండ్కి వచ్చేసరికి 377 రూపీస్ ప్రాఫిట్. పెద్దగా లాస్ ఏమి ఇవ్వలేదు. నెక్స్ట్ ఇది బయింగ్ ఆల్గో, ఇది కూడా పెద్దగా అంటే అన్ని లాస్ ప్రాఫిట్ అన్ని కవర్ చేసుకోగా 93లో ఉంది అంతే. అంటే లాస్ అండ్ ప్రాఫిట్ ఈరోజు ఏం పెద్దగా పర్ఫామ్ చేయలేదు మార్కెట్, బ్యాంక్ నిఫ్టీ. సో అది మార్కెట్ కి అయితే మనకేం లాస్ అయితే ఇవ్వలేదు. ఓకే, సో ఇదేనమాట. మిగతాదంతా ఇంకేం లేదు. నేను ఇంకేం అప్డేట్ కూడా చేయలేదండి ఇక్కడ అంతే. ఓకే,
సో అంతే. ఈ టెలిగ్రామ్ ఎవరైనా జాయిన్ అవ్వాలంటే వీడియో కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది, మీరు జాయిన్ అవ్వచ్చు. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే అప్లోకి వెళ్ళి వీడియోస్ చూస్తానండి, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.